ఎల్ఓసి వద్ద పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఇటు నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడుతోంది. ముఖ్యంగా నియంత్రణ రేఖ వెంబడి ఉన్నటువంటి ఏవైతే ఎఫెక్టెడ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ మా సీనియర్ జర్నలిస్టులందరూ కూడా మోహరించి ఉన్నారు. పాకిస్తాన్లోని 9 నగరాలపై దాడులు చేసింది భారత్. లాహోర్, చక్వాల్, బహవల్పూర్, అటక్, రావిల్పిండి, గుర్జన్వాలా, చోర్, మియానాతో పాటు కరాచీపై డ్రోన్లతో దాడులు జరిపింది. నిన్న రాత్రి పాకిస్తాన్ భారత్లోని 15 ప్రాంతాలపై మిస్సైల్స్, డ్రోన్స్ ప్రయోగించింది. వాటిని పూర్తిగా విఫలం చేసింది భారత సైన్యం. ఇవాళ కౌంటర్ దాడులు చేస్తోంది. రాజు, ఎల్ఓసి వైపు వెళ్తున్నారు. అక్కడ నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. పాక్ తెగబడుతోంది. సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? దేవి, కొద్దిసేపటి క్రితము నేను ఏదైతే పూంచ్ వద్ద స్టాండింగ్ లో లైవ్ ఇచ్చినప్పుడే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో పాటు ఆర్మీ కూడా హెచ్చరించింది, మీరు సేఫ్ గా ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి మూవ్ కావాలని. సో అటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఒక టెన్షన్ మాత్రం కనిపిస్తుంది. మనం ఇప్పుడు పూంచ్ హిల్ ఏరియాకి మూవ్ అవుతున్నాము, చూస్తున్నాము ఏ విధంగా ఇక్కడ రోడ్స్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడికక్కడ ఒక ఉత్కంఠ వాతావరణం కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే ఎదురుగా ఒకవైపు కొండలు, మరోవైపు ఘాట్ రోడ్స్, వీటన్నింటి మధ్యలో ఏదైతే కల్వర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా డేంజరస్ గా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మనం వెహికల్స్ చూస్తున్నాము, ఎక్కడికక్కడ ప్యాక్ చేసుకుంటున్నారు. మనం విజువల్స్ లో ఏ వెహికల్ చూసినా సరే ఇప్పుడు సేఫ్ ప్లేస్ కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకు ఏరియాస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. జనం మాత్రం కొంత టెన్షన్ లో కనిపిస్తూనే ఉన్నారు. మరోపక్క ఇవన్నీ చూస్తుంటే కూడా కొంత సమస్యాత్మకం అనేది ఈ రోజు మరింత ఉండొచ్చు అని ఆర్మీ ఇప్పటికే హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే జనాలంతా కొంత ఖాళీ చేసి తమ తమ సేఫ్ గా ఉన్నటువంటి ప్రదేశాలకు కానీ లేదంటే ఆర్మీ క్యాంపులకు కానీ వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆర్మీ ఉన్నతాధికారులు ఒకవైపు ఎక్కడికక్కడ అలర్ట్ ఇస్తూనే ఉన్నారు. మనం చూస్తున్నాము కొండలు ఏ విధంగా ఉన్నాయి. ఒకవైపు ఘాట్ రోడ్స్ అంటే అటు ఇటు కొండలుగా ఉంటాయి, ఈ మధ్యలో నుంచి జర్నీ చేయాల్సి ఉంటుంది. సో ఇటువంటి సమస్యాత్మక ప్రాంతాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే ఒకవైపు ప్రజలంతా కూడా వాళ్ళు మూవ్ అయిపోతున్నారు. వీళ్ళందరూ ఒకవైపు కనిపిస్తూనే ఉంది. సో దానికి అనుగుణంగానే ఒక టెన్షన్ వాతావరణం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము ఏ విధంగా హైట్ కి వెళ్ళాలి, మరింత హైట్ కి వెళ్ళాలి. అంటే వెళ్తున్న కొద్దీ ఏదైతే ఈ రూట్స్ ని మనం చూస్తూ ఉంటే హైట్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లోనే ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని కూడా ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి ఒకవైపు ఇక్కడ వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. దాంతో జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దానికి అనుగుణంగానే ఇంకా మనం చూస్తూనే ఉన్నాము ఏ విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు చూస్తూనే ఉన్నాము దేవి. ఈ ఏరియా ఎంత ప్రమాదకరంగా మనకు కనిపిస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుంది ఏంది అనే ఒక టెన్షన్ కనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఈ మనతో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి జమ్ము లోకల్ డ్రైవర్ సైతం ఒక టెన్షన్ గా కనిపిస్తున్నాడు. సార్, ఇది మీకోసం మీడియా కవరేజ్ కోసం అంటే నేను ముందుకు వస్తున్నాను, కానీ ఈ పరిస్థితుల్లో మనం ముందుకెళ్లడం టెన్షన్ గా ఉంటుంది అనే విషయాన్ని కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆర్మీ అక్కడక్కడ మనకు తారసపడుతూ వాళ్ళ హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం ఎదురుగా వెళ్తుంటే డెడ్ ఎండ్ హిల్ మాత్రమే కనిపిస్తూ ఉంది. అంటే ఇక ఎండింగ్ పాయింట్ లాగా మనకు ఎవ్రీ మూమెంట్ కనిపిస్తూనే ఉంది. సో ఈ ఎవ్రీ మూమెంట్ ను మనము ఎంతో అంటే నిజంగా చెప్పాలంటే ఇది గ్రౌండ్ జీరో కంటే ఇంకా చాలా సమస్యాత్మక ప్రాంతం అని చెప్పుకోవచ్చు.
సో ఏ విధంగానైతే అప్ అండ్ డౌన్స్ ఇవి జరుగుతున్నాయి, ఏ కొండల నుంచి ఎవరు ఎప్పుడు రాజు ఎల్ఓసి వైపు వెళ్తున్నారు మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రాజు. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాము పాక్ ఆక్రమిత కాశ్మీర్, భారత్ పాక్ సరిహద్దుల్లో ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ కవరేజ్ ని మనం చూస్తున్నాము. ప్రాణాలకు తెగించి అత్యంత సాహసోపేతమైనటువంటి కవరేజ్ ఇది. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా భారత్ పాక్ సరిహద్దుల నుంచి కవరేజ్ ఇస్తోంది. ఇటు ఎల్ఓసి దగ్గర కాల్పులకు తెగబడుతోంది పాక్. అయినప్పటికీ కూడా నియంత్రణ రేఖ వెంబడి ఉన్నటువంటి జిల్లాలు కావచ్చు, అక్కడ సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల ఆందోళన కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ యాక్షన్ కావచ్చు, వీటన్నిటినీ కూడా ప్రపంచానికి తెలియజేసేందుకు, తెలుగు ప్రేక్షకులకు తెలియజేసేందుకు భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ కవరేజ్ ఇస్తోంది. పూంచ్ సెక్టార్ నుంచి ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ కవరేజ్ మనం చూస్తున్నాము. చాలా నిర్మానుష్యంగా ఉంది. జమ్మూ కాశ్మీర్ పూంచ్ సెక్టార్ అంటేనే ఎత్తైన కొండలు, కోనలు, పర్వత సానువులు ఉంటాయి. అక్కడ కొంతవరకు కూడా బ్యాడ్ వెదర్ ఉంటుంది. కొంత అక్కడ పొగమంచుతో పాటు ఇప్పుడు వర్షం కూడా కురుస్తోంది. కొంతవరకు లైటింగ్ కూడా సరిగ్గా లేని ప్రదేశాలలో చివరి జీరో ఏరియాకు వెళ్తున్నారు. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాము. ఎల్ఓసి వైపు మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రాజు వెళ్తున్నారు. ఎన్టీవీ ఇటు పూంచ్ సెక్టార్ నుంచి భారత్ పాక్ సరిహద్దు ఎల్ఓసి వైపు వెళుతోంది. అక్కడి నుంచి కవరేజ్ చేస్తున్నారు. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి. ఇటు భారత్ పాక్ ఉద్రిక్తతల నడుమ అక్కడ ఉన్నటువంటి సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బంకర్లలోను, షట్లలోను వాళ్ళు తలదాచుకుంటున్నటువంటి సందర్భం కనపడుతోంది. అక్కడ ఆర్మీ వెహికల్స్ కానీ, ఆర్మీ కదలికలు కానీ మనకు కనపడుతున్నటువంటి సందర్భం కనపడుతోంది. ఎత్తైన కొండలు, పర్వత సానువులు, కొంతవరకు కూడా అనుకూలించని అననుకూల వాతావరణ పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలు జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఆ కొండల వైపు నుంచే ఏ క్షణానైనా సరే పాక్ మోర్టార్లతోనూ అలాగే లాంచర్లతోనూ దాడులకు తెగబడే అవకాశం ఉంది. మన ఉదయం నుంచి కూడా చూస్తున్నాము. పెహల్గాం దాడి ఘటనకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో కేవలం టెర్రరిస్టు స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసింది భారత్. కానీ పాకిస్తాన్ మన సివిలియన్స్ మీద, అలాగే అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ స్థావరాల మీద అటాక్ చేసే ప్రయత్నం చేస్తోంది. వాటిని తిప్పికొడుతోంది మన భారత వైమానిక దళం. ముఖ్యంగా గీత దాటితే అందుకు తగ్గ ప్రతి చర్య ఉంటుందని భారత్ మరోసారి కూడా వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా పాక్ తెగబడుతోంది. మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా అక్కడ ఉన్నటువంటి కేవలం ఉగ్ర స్థావరాలను మాత్రమే, 9 ఉగ్ర స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశాం. ఉగ్రమూకలను మాత్రమే మట్టుబెట్టాం. అక్కడున్న సివిలియన్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ స్టాఫ్ కానీ ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా విజయవంతంగా వెనకొచ్చాం. కానీ పాక్ మన సివిలియన్స్ టార్గెట్ చేస్తోంది. నియంత్రణ రేఖ వెంబడి పూంచ్ సెక్టార్ కావచ్చు, అలాగే బారాముల్లా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాలు కుప్వారా, ఉరి, బారాముల్లా సెక్టార్లలో కొన్ని ఇళ్లు ధ్వంసమైపోయాయి. 15 మంది చనిపోయారు. ఇటు పంజాబ్ పఠాన్కోట్ కావచ్చు, అమృత్సర్ కావచ్చు, గుర్దాస్పూర్ కావచ్చు, హోషియాపూర్ కావచ్చు, అలాగే ఫిరోజ్పూర్ కావచ్చు, జలంధర్ కావచ్చు, ఇలాంటి ప్రదేశాల్లో రాకెట్ అక్కడ ఉన్నటువంటి లాంచర్లు కావచ్చు, అలాగే మోర్టార్లు కావచ్చు, శతజ్ఞులతో దాడి చేసింది. చైనా మేడెడ్ శతజ్ఞులతో దాడి చేసింది. వాటన్నిటిని కూడా భారత వైమానిక దళం తిప్పికొట్టింది. ఇప్పుడు ప్రాణాలకు తెగించి ఎల్ఓసి వైపు వెళుతోంది ఎన్టీవీ. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాము. పాక్ మోటార్ మోతలు ఒకవైపు, శతజ్ఞుల మోతల ఒకవైపు. అయినప్పటికీ కూడా వెన్ను చూపకుండా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో భారత్ పాక్ సరిహద్దుల నుంచి ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఈ లైవ్ కవరేజ్ ఇస్తోంది. పూంచ్ సెక్టార్ వైపు మా ప్రతినిధి రాజు వెళ్తున్నారు. అక్కడంతా కూడా నిర్మానుష్య ప్రదేశంగా ఉంది. అక్కడ జనసంచారం అనేదే లేకుండా ఉంది. మనం చూస్తున్నాం, ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాము. అక్కడ మోటార్ల మోతలు, అలాగే సైనిక పహారాతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ అక్కడ ఉన్నటువంటి బంకర్లలో తలదాచుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాము. ఎల్ఓసికి చేరువవుతున్నారు. చివరి
పూంచ్ సెక్టార్ దాటి వెళ్తున్నాము, మనకు కనపడుతూ ఉంది. పూంచ్ సెక్టార్ అంతా కూడా కొంతవరకు కూడా పొగమంచు అలుముకొని ఉంది. అక్కడ చీకటిగా ఉంది. మొత్తం కూడా దారంతా కూడా కేవలం అక్కడ క్యాబ్ లైట్ తోనే వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనపడుతూ ఉన్నాయి. కొంత సిగ్నల్ కూడా అందనటువంటి పరిస్థితి. మా ఎన్టీవీ ప్రతినిధి రాజు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మినిట్ టు మినిట్ అందిస్తూ ఉన్నారు. ఎంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో, నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఎలాంటి దాడులకు పాల్పడుతోందో, కాల్పులకు తెగబడుతోందో, నియంత్రణ రేఖ వెంబడి సరిహద్దు ఒప్పందాన్ని ఏ విధంగా బ్రేక్ చేసిందో, ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతోందో ప్రపంచమంతా చూస్తూనే ఉంది. ఒకవైపు మనం ఉగ్రస్థావరాలను మాత్రమే, మనం నియంత్రణ రేఖను దాటకుండా అక్కడ ఉన్నటువంటి ఉగ్రస్థావరాలను ఐడెంటిఫై చేసి 9 స్పాట్స్ 9 అటాక్స్ లో ఫినిష్ చేశాం. కానీ అక్కడ ఉన్నటువంటి పాక్ మాత్రం నియంత్రణ రేఖ వెంబడి సివిలియన్స్ పై దాడి చేస్తోంది, డిఫెన్స్ స్థావరాలపై దాడి చేస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే గీత దాటుతోందని చెప్పుకోవచ్చు. మరోసారి భారత్ హెచ్చరిక జారీ చేసింది. సోషల్ మీడియాలో పాక్ చేస్తోంది అసత్య ప్రచారం. అక్కడ ఉన్నటువంటి తమ ఇన్నోసెన్స్ ను ప్రపంచ దేశాల ముందు ఉంచుతోంది. ముఖ్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ ద్వారా తమ సివిలియన్స్ ను టార్గెట్ చేసిందని. అక్కడ ఉన్నటువంటి మసీదులు కావచ్చు, స్కూళ్లు కావచ్చు, కాలేజెస్ కావచ్చు, అలాగే హాస్పిటల్స్ కావచ్చు, ముఖ్యంగా ఉగ్రవాదులు వాటి మధ్యలోనే తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటారు, తమ షెల్టర్స్ ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి. దేవి, చూస్తూనే ఉన్నాము సిచ్యువేషన్ ఎలా ఉందనేది. నిజంగా చెప్పాలంటే ఇక్కడ మొబైల్ నెట్వర్క్ కూడా చాలా అసలు కనెక్ట్ కావట్లేదు. సో అటువంటి ఎల్ఓసికి మన ఎన్టీవీ రీచ్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాము ఎక్కడికక్కడ ఆర్మీ క్యాంప్స్ ఇప్పుడు రైట్ సైడ్ ఇప్పుడే వెళ్ళాయి. సో అలా చూస్తూ ఉంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఒక టెన్షన్ ఈ ఎల్ఓసి వద్ద ఉన్నటువంటి ప్రాంతాల్లో మనకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే పూంచ్ను ఎందుకు టార్గెట్ చేశారు ఈ పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆర్మీ అనే దాని మీద స్పష్టంగా చెప్పాలంటే పూంచ్ అనేది కొండలకు కొద్ది కింది భాగంలో మనకు కనిపిస్తుంది. సో దాన్ని బేస్ చేసుకునే పైనుంచి వాళ్ళు వేసేటటువంటి హెవీ బారియర్ షాట్స్ వల్ల పూంచ్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. అందుకోసమే 16 మంది పూంచ్లో ఏదైతే పాక్ ఆర్మీ చేసినటువంటి దాడికి చనిపోయారు. ఇక మరోపక్క మనం చూస్తూనే ఉన్నాము అడుగడుగున ఒక సమస్యాత్మక ప్రాంతంగా మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంది. అందుకే ప్రజలంతా ఖాళీ చేసి తమ తమ ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. మధ్యలో కొన్ని చోట్ల రోడ్స్ కూడా చాలా డేంజర్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఒకవైపు హిల్ ఏరియాలో వెహికల్ జర్నీ, మరోవైపు రోడ్స్ కూడా అంత వరదల వల్ల వీటి వల్ల పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. దాంతో జనం ఎక్కడ ఏం జరుగుతుంది, నిజంగా పాక్ వాళ్ళు వేసేటటువంటి హెవీ బారియర్స్కి మనం తట్టుకోగలమా అనే భయంతో వణికిపోతున్నటువంటి దుస్థితి కూడా మనకు కనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఎల్ఓసిలో చాలా కాలంగా ప్రశాంతంగా ఉంది. నియంత్రణ రేఖ వెంట ఎంతో మంది తమ పొలాలకు వెళ్ళి పనులు చేసుకొని రైతులందరూ కూడా, అంటే బార్డర్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో రైతులు నేరుగా అక్కడికి వెళ్ళి వాళ్ళ సంబంధించినటువంటి పొలాలను, కొంతమంది వరి కావచ్చు, అంటే చదునుగా ఉన్నటువంటి ప్రాంతంలో వరి వేసుకుంటారు, మరికొంతమంది ఇతర పంటలను కూడా ఇక్కడ పండిస్తూ ఉంటారు. మరోపక్క ఇక్కడ పశు సంపద విషయంలో కూడా ఆవులను, మేకలను పెంచుతూ ఉంటారు. సో వాటన్నిటి కోసం ఆల్మోస్ట్ పాకిస్తాన్ బార్డర్ను టచ్ అయ్యేంత వరకు వెళ్తూ ఉంటారు. ఆ క్రమంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో దాడులు జరగలేదు. దాంతోనే అందరూ మెల్లిమెల్లిగా బార్డర్కు దగ్గరగా కూడా తమ ఇళ్ల నిర్మాణాలను చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఒక్కసారిగా ఇప్పుడు భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. దాంతో ఒకవైపు అక్కడికి వెళ్తున్నటువంటి వాళ్ళను పై దాడి చేయడంతో ఇప్పటికే ఆర్మీ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఏ ఒక్కరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ నుంచి, అంటే తమ ఇళ్ల నుంచి తమ పొలాల కోసం ఎవరు వెళ్ళొద్దు, అడవుల్లోకి వెళ్ళొద్దు అనే విషయాన్ని స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది.
లేదంటే ఆ పక్కనే వాళ్ళకు ఉన్నటువంటి ఇతర బంధువులు, లేదంటే హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి జమ్మూ, ఇంకా లేదంటే శ్రీనగర్ కూడా వెళ్ళాలి అనే విషయాన్ని ఆర్మీ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. మరోపక్క బార్డర్లో ఇరు వర్గాల మధ్య అంటే అటు పాక్ చేస్తున్నటువంటి దాడులకు ప్రతిఘటనగా ఇండియన్ ఆర్మీ కూడా ధీటుగా బదులిస్తూనే ఉంది. అయినప్పటికీ ఆర్మీతో పాక్ ఆర్మీ ఏదైతే ఫైట్ చేయలేక సాధారణ ప్రజలను అంటే గ్రామాల పైన టార్గెట్ చేయడం అనేది అది ఖచ్చితంగా తప్పు. అయినప్పటికీ కూడా ఏదైతే యుద్ధానికి సంబంధించినటువంటి నియమాలను మనం ఇక్కడ చూస్తున్నాం. ఎల్ఓసికి సంబంధించి కొన్ని లైన్స్ మొత్తం కూడా ఫెన్సింగ్ వేసి ఉన్నాయి. అవి కెమెరాలో కవర్ అవుతున్నాయి అనుకుంటున్నాను. సంజయ్, ఫెన్సింగ్ కా విజువల్ దిఖానా ఆప్, సారే ఫెన్సింగ్ హమ్కు దిఖ్ రేనా? ఫెన్సింగ్ మనం చూస్తున్నాము. ఇదంతా కూడా ఎల్ఓసికి వెళ్ళడానికి ముందు ఎదురుగా ఇగో ఏదైతే సేఫ్ గా వెళ్ళండి అంటూ కూడా కొన్ని బోర్డ్స్ పెట్టారు. మరోపక్క ఆర్మీ క్యాంప్స్ కూడా మనకు ఎదురైతున్నాయి. ఆర్మీ క్యాంపు ఇక్కడ స్టార్ట్ అవుతుంది, మనం చూడొచ్చు. ఆర్మీకి సంబంధించినటువంటి క్యాంపు, వాళ్ళ పక్కన పెద్ద పెద్ద వెహికల్స్ లో ఆర్మీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి ఫిరంగిలను కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ ఇంకొక పొజిషన్ లో యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి ఫిరంగి మనకు కనిపిస్తుంది. అయితే చీకట్లో కాబట్టి అది మనకు చూపించలేకపోయాము. నిజంగా అంటే యుద్ధం ఇప్పుడు ఈ కొండలపై నుంచి వస్తే మేము సిద్ధంగా ఉన్నామంటూ ఆర్మీ జవాన్లు మనకు ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నారు. సో ఆ పరిస్థితిని మనం చూస్తున్నాము. వాళ్ళు ఏ విధంగానైతే లాంచింగ్ చేయడానికి తమ ఏదైతే లేటెస్ట్ ఫిరంగీలుగా మనం చెప్పుకుంటాము, గతంలో ఏ విధంగానైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు హెవీ బారెల్ గన్స్ గా వాడుతున్నారు. సో వీటిని సిద్ధంగా పెట్టుకొని లొకేటెడ్ అయ్యి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆర్మీ సిద్ధంగా ఉంది. కానీ పాక్ దుశ్చర్యలు ఎలా ఉన్నాయంటే నేరుగా యుద్ధం చేస్తే ఇతర ఆర్మీతో మాత్రమే యుద్ధం చేయాలి. అలా కాకుండా సాధారణ ప్రజలను టార్గెట్ చేయడం, అక్కడ ఏదైతే ట్రైనింగ్ తీసుకున్నటువంటి టెర్రరిస్టులు కూడా వచ్చి టూరిస్టులను లేదంటే సామాన్యులను ముంబై లాంటి నగరాల్లో 26/11 ఏ విధంగానైతే రైల్వే స్టేషను, హోటళ్లను టార్గెట్ చేశారు. అక్కడ జనాలను అంటే సాధారణ ప్రజలను టార్గెట్ చేస్తూ చంపడం, ఇటువంటివి మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే ఒక దేశం ఏదైనా కొన్ని విషయాల్లో యుద్ధం చేయాల్సి వస్తే అక్కడ ఇతర ఎదుటి దేశం ఆర్మీతో మాత్రమే యుద్ధం చేయాలి. ఈ విషయంలో భారతదేశం ఒక స్పష్టమైనటువంటి వైఖరిని నిన్న అనౌన్స్ చేసింది. ఏ విధంగానైతే ఆపరేషన్ సింధూర్ చేశామో ఈ సింధూర్లో చాలా అంశాలను స్పష్టం చేశారు. అంటే భారత్లో జరిగినటువంటి ముంబై దాడులు కావచ్చు, పార్లమెంటుపై జరిగినటువంటి దాడి కావచ్చు, అఫ్జల్ గురుకు అందులో కీలకంగా ఉన్నాడు. ముంబై దాడుల్లో ఒకవైపు అజ్మల్ కసబ్ ఉన్నాడు, మరోవైపు ఏదైతే ఇతర దాడులు, పహల్గాం దాడులు, ఇవన్నీ కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల్లో లష్కరే తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, మిగతా ముజాహిద్కి సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు, వీటిలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మాత్రమే ఇదంతా జరిగిందని చెప్తున్నారు. సో అక్కడ ట్రైనింగ్ తీసుకొని వచ్చిన వాళ్ళే ఇక్కడ దాడులు చేశారు. సో దానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి నిఘా సమాచారం ఉండడంతోనే తాము ఈ విధంగా దాడి చేయాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే మేము ఎక్కడా కూడా ఆర్మీని కానీ లేదంటే ఇతర ప్రజలను కానీ సామాన్యులను కానీ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని టార్గెట్ను మాత్రమే ఫినిష్ చేశామనే విషయాన్ని భారత ఆర్మీ స్పష్టం చేసింది. కానీ పాక్ ఆర్మీ అలా కాదు. సాధారణ ప్రజలను ఉగ్రవాదుల రూపంలో ఒకవైపు టార్గెట్ చేస్తూ మరోవైపు నేరుగా పాక్ ఆర్మీ స్వయంగా ఇప్పుడు సాధారణ ప్రజలపై కాల్పులు జరుపుతుంది. సో ఖచ్చితంగా ఇది ప్రపంచ దేశాలు గుర్తించాలి. ప్రపంచ దేశాలు పాక్ వైఖరి పైన నిర్ణయాలు తీసుకోవాలనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇదే అంశం పైన ఎప్పటికప్పుడు ఒకవైపు ఏదైతే విదేశాంగ శాఖ మంత్రి, మరోవైపు ఇతర భారత జాతీయ సలహాదారుడు అజిత్ దోవల్ వివిధ దేశాల కార్యదర్శులతో మాట్లాడుతూనే ఉన్నారు. సో ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే ఒకటే, అంటే ఇటువంటి సమస్యాత్మక ప్రాంతాలు, సున్నిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ సున్నిత ప్రాంతాల్లో ఖచ్చితంగా ఏదైతే సేఫ్టీ అవసరం, సో ఈ సేఫ్టీ ఇరు వర్గాల నుంచి ఉంటుంది. భారత ఆర్మీ ఒకవైపు కాపు కాస్తుంటే ఆర్మీతో యుద్ధం చేయలేక ఇలాంటి ప్రాంతాల్లో సాధారణ వాళ్ళందరూ తమ తమ ఇళ్లను వదిలి పారిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో ఇది ఖచ్చితంగా పాక్ చేస్తున్నటువంటి కుట్రనే. ఇది భారత్ పైన అంటే ఏ విధంగానైతే ఉగ్రవాదులను అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను నాశనం చేస్తూ ఉంటే పాక్ ఆర్మీ దానికి ప్రతిఘటనగా ఇప్పుడు భారత్లో ఉన్నటువంటి ప్రజలపై యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున
భారత్ సైతం ఒకవైపు పాక్ నుంచి వస్తున్నటువంటి డ్రోన్లను కావచ్చు, పాక్ నుంచి వస్తున్నటువంటి ఇటువంటి వాయు మార్గాన వచ్చినా సరే వదిలిపెట్టేది లేదు అంటూ అన్ని రకాలుగా సిద్ధమైంది. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులనైనా తాము ఎదుర్కొంటామంటూ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూనే ఉంది. దేవి, రాజు, మీరు వెళ్తున్న వే చూస్తుంటే చాలా వరకు కూడా ఎలక్ట్రిసిటీ కనిపించట్లేదు. ఓన్లీ వెహికల్స్ హెడ్ లైట్స్ ఫోకస్ మాత్రమే కనిపిస్తోంది. ఏంటి సిచ్యువేషన్? అక్కడేమన్నా విద్యుత్ సరఫరా నిలిపివేశారా? ఎదురుగా ఎంత డేంజరస్ గా రోడ్ ఉందో మనం చూస్తున్నాము. ఎక్కడికక్కడ స్లైడింగ్, రాళ్ళు అవన్నీ ఎప్పుడు పడతాయో ఒకవైపు ప్రకృతి టెన్షన్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కు వాస్తవానికి ఈ గ్రామాల్లో లైట్స్ వేయడం వల్ల వాళ్ళకు త్వరగా టార్గెట్ అవుతాము. సో అటువంటి టార్గెట్ ఉండదు. మన లైట్స్ ఇళ్లకు పరిమితం అవుతే అట్లీస్ట్ పాకిస్తాన్ ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ పూంచ్ సెక్టార్ నుంచి ఎల్ఓసి వైపు మా ప్రతినిధి రాజు వెళ్తున్నటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి రహదారి గుండా వెళ్తున్నారు. ఎత్తైన కొండలు, ఓ పక్క అక్కడ పొగమంచు, దానికి తోడు వర్షం కురుస్తూ ఉంది. కేవలం అక్కడ ఉన్నటువంటి క్యాబ్ హెడ్ లైట్స్ ద్వారా మాత్రమే అక్కడ మనకి వ్యూ కనపడుతోంది. చాలా ప్రమాదకరమైనటువంటి కవరేజ్, ఆపరేషన్ సింధూర్ కవరేజ్ లో భాగంగా ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. సరిహద్దు ఉద్రిక్తతల్ని క్షణక్షణం ప్రసారం చేస్తోంది ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా. జమ్మూ కాశ్మీర్ పూంచ్ సెక్టార్ లో ఇటు పాక్ నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడుతోంది. ఓవైపు పూంచ్ సెక్టార్ కావచ్చు, అలాగే కుప్వారా కావచ్చు, బారాముల్లా కావచ్చు, ఇటు పఠాన్కోట్ కావచ్చు, సరిహద్దు జిల్లాలు ఏవైతే ఉన్నాయో, సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా హైలైట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటు పాక్ సివిలియన్స్ మాత్రమే టార్గెట్ చేసుకుంటూ, అలాగే డిఫెన్స్ స్థావరాలను టార్గెట్ చేసుకుంటూ తమ క్షిపణులను కావచ్చు, లాంచర్లను కావచ్చు, అలాగే శతజ్ఞులను కావచ్చు. ఉదయం మనం చూసాము, చైనా మేడ్ శతజ్ఞులను చిత్తు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే పాక్ షాక్ ఇచ్చింది భారత్. పూంచ్ సెక్టార్ దాటి ఎల్ఓసికి చేరువలోకి వెళ్తున్నారు ఎన్టీవీ ప్రతినిధులు. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా కవరేజ్ ను, చాలా సాహసోత్తమైన కవరేజ్ ను ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్నాం. రాజు సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి. రాజు, ప్రతి ఒక్కరు అనుకుంటారు పాకిస్తాన్ భారత్ల మధ్య ఉన్నటువంటి నియంత్రణ రేఖ వద్ద ఏం జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత మనకు తెలుసు ఆపరేషన్ సింధూర్ లో ఎన్ని అర్థాలు వచ్చాయనేది. అంటే సింధూర్ అంటే నుదుటన తిలకం. సో ఆ తిలకాన్ని తూడ్చేసినటువంటి ఉగ్రవాదులకు, అంటే అక్కడ 26 మందిని టార్గెట్ చేసి అది మగవాళ్ళనే చంపారు. అందులో ఎంతో మంది అప్పుడే పెళ్ళై వాళ్ళు అక్కడ ఉన్నటువంటి భూతల స్వర్గాన్ని చూసేందుకు కాశ్మీర్లో వచ్చారు. సో అటువంటి వాళ్ళను టార్గెట్ చేశారు. ఎంతో మంది తమ నుదిటిన బొట్టును కోల్పోయారు, సింధూరాన్ని కోల్పోయారు. 26 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సో వాళ్లకు సరైనటువంటి న్యాయం చేయాలనే ఆలోచనతో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్కు శ్రీకారం చుట్టారు. ఆ పేరు కూడా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెట్టారు. సో ఆ రకంగానే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఖచ్చితమైనటువంటి నిఘాతో ఎక్కడెక్కడైతే ఉగ్రవాదులు తలదాచుకుంటారు ఏంటి అనేది, అక్కడ వాళ్ళు ఎక్కడ ట్రైన్ అవుతున్నారు, ఇదంతా కూడా పాక్లోకి వెళ్ళి మన నిఘా వ్యవస్థ మొత్తం కూడా పనిచేసింది. వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను భారత్కి ఇచ్చింది. ఆ క్రమంలోనే భారత్ ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో మనం చూసాము. కర్నల్ కావచ్చు, మరోవైపు వింగ్ కమాండర్ కావచ్చు, ఇద్దరూ మహిళలే. ఒకవైపు సోఫియా ఖురేషి, మరోవైపు వ్యోమికా సింగ్, వీళ్ళిద్దరూ మహిళలే. మహిళల చేతనే వాళ్లకు సరైనటువంటి బుద్ధి, మహిళల నాయకత్వంలోనే ఒక సరైనటువంటి బుద్ధి చెప్పారు. సో ఆ రకంగా ఇప్పుడు చేస్తున్నటువంటి దుశ్చర్యలకు కూడా ఖచ్చితంగా పాక్ సరైనటువంటి బుద్ధి చెప్తారు. అయితే ఎల్ఓసి వెంట మాత్రం కొంత ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తూనే ఉంది మనకు. ఎందుకంటే ఎల్ఓసిలో ఇటు భారత జవాన్లు ఉన్నారు, అటువైపు పాక్ జవాన్లు ఉన్నారు. కానీ భారత జవాన్లు ఇప్పటి వరకు కూడా ఇంకా సీజ్ ఫైర్ ఒప్పందాలను వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఈ ఒప్పందాలను
ఆ, ఏదైతే పక్కన పెట్టామో ఖచ్చితంగా ఫాలో అవుతామని చెప్పి భారత్ చెప్తుంది. కానీ పాక్ నుంచి కాల్పులు వచ్చినటువంటి క్రమంలో భారత్ ఖచ్చితంగా ఎదురు కాల్పులు చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ధీటుగా సమాధానం కూడా ఇస్తుంది. కానీ పాక్ మన భారత ఆర్మీని, భారత దళాలను, భద్రతా బలగాలను ఎదుర్కోలేక సాధారణ ప్రజలను టార్గెట్ చేయడం, అందులో 16 మంది చనిపోయారు. సో 16 మందికి ఖచ్చితంగా మనము 26 మందిని పహల్గామ్లో ఏ విధంగానైతే టార్గెట్ చేస్తే వదిలిపెట్టలేదు. సో ఇప్పుడు ఖచ్చితంగా ఈ 16 మందిని బలి తీసుకున్నటువంటి పాక్ ఆర్మీకి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సారథ్యంలో, ప్రధానమంత్రి సారథ్యంలో భారత త్రివిధ దళాలకు ఇప్పటికే పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సో దీనికి ఖచ్చితంగా బదులిచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇక మనం ఇక్కడ ఉన్నటువంటి బార్డర్ లో ఉన్నటువంటి ప్రజల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం దేవి. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు పూంచ్ ఏదైతే ఉందో, ఈ పూంచ్ ఒక అటు భారత్ కు పాక్ మధ్యలో ఏదైతే వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక ఎంట్రీ ఎగ్జిట్, అంటే భారత్ నుంచి పాక్ లోకి వాళ్లకు ఏవైతే మనము దిగుమతి చేయాల్సినటువంటి కొన్ని వాళ్ళు దిగుమతి చేసుకుంటారో మెడిసిన్స్ కానీ లేదంటే ఇతర వస్తువులు, మన వాటికి సంబంధించినటువంటి కొన్ని కంటైనర్స్ కూడా మనకు ఎదురుపడుతున్నాయి. అవన్నీ ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నాయి హెడ్ క్వార్టర్స్ కి. సో ఈ పరిస్థితుల్లో ఎస్ దేవి, ఏ విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పక్కనే ఉన్నటువంటి తమ పంట పొలాలు ఉంటాయి, అంటే వీళ్ళందరూ సస్యశ్యామలంగా మన భారత్లో మనం ఉన్నాము, మన ఆర్మీ ఉంది, మనకు ఎటువంటి భయం లేదు అంటూ 50 ఏళ్లుగా ఎంతో సంతోషంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిలో, వాస్తవానికి అసలు ఇలాంటి ప్రదేశాల్లో జీవించడమే ఒక అదృష్టంగా భావిస్తారు. అమృతం తాగాల్సినటువంటి అవసరం లేదు, జమ్మూ కాశ్మీర్లో జీవిస్తే చాలు అన్నట్టుగా ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతారు. ఈ పూంచ్ లాంటి ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీలే కాదు, ఏదైతే పంజాబ్ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డటువంటి సిక్ ఫ్యామిలీలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరూ ఇక్కడ హ్యాపీగా పంటలను, తర్వాత పశు సంపదను చేసుకుంటూ తర్వాత ఇక్కడ హ్యాపీగా జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే పాక్కు ఆనుకొని ఉన్నటువంటి మన బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ ప్రాంతానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి తమ పంట పొలాలను చూసుకుంటారు. ఆ పంట పొలాల నుంచి వచ్చేటటువంటి ధాన్యాన్ని ఏ విధంగానైతే ఉన్నటువంటి దానికి సంబంధించి వాళ్ళు చూస్తున్నాము. ఈ విధంగా ఎల్ఓసి వెంట ఉన్నటువంటి ఎన్నో కుటుంబాలు మన పాక్ నియంత్రణ రేఖ పొడవునా కూడా ఎంతో మంది కుటుంబాలు స్థిరపడ్డాయి. అంటే దాయాది దేశం డేంజరస్ అను తెలుసు, అది ప్రమాదకరమైనటువంటి దేశమని మనకు తెలిసినప్పటికీ కూడా ఆ దేశం కాదు, మన ఆర్మీ మీద ఉన్నటువంటి నమ్మకంతో వీళ్ళందరూ ఇక్కడికి వెళ్ళి స్థిరపడ్డారు. ఇక్కడే వాళ్ళ జీవితాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇంతకాలం ఎంతో సంతోషంగా తరతరాలుగా ఇక్కడ బ్రతుకుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ పరిస్థితులను ఇలా మారిపోతాయి. ఇక్కడి నుంచే తమ జీవితకాలం ఇక్కడ ఏ విధంగానైతే ఉన్నారో వీటన్నిటిని వదిలిపెట్టాల్సి వస్తుందని చెప్పి ఏ రోజు కూడా భావించలేదు. సో అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జనం పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటిని మనం చూస్తూ ఉంటే పరిస్థితులు ఎలా మారిపోయాయి ఏంటి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ పరిస్థితుల్లోనే జనమంతా ప్రజలంతా కూడా తమ జీవితాన్ని ఏ విధంగానైతే ఇబ్బందులకు గురవుతున్నారు ఏంటి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఒక్కో అడుగు ఇంకా నియంత్రణ రేఖకు
దగ్గరగా వెళ్తూనే ఉన్నాము. మనము ఎన్నో చిన్న చిన్న గ్రామాలను దాటుకొని చిన్న చిన్న రోడ్స్ గుండా, అంటే మనం వెళ్తున్నటువంటి రోడ్స్ కూడా ఎంతో డేంజర్గా కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ చీకట్లో ఏ విధంగానైతే చీకటి అలుముకున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం మొక్కవోని ధైర్యంతో ఖచ్చితంగా ఇక్కడ ఏ విధంగానైతే ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు వీటన్నిటిని మేము ఎదుర్కొంటామంటూ ఇంతకాలం ఉన్నారు. కానీ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఎదురుగా ఒక త్రివర్ణ పతాకంతో కనిపిస్తున్నటువంటి లైటింగ్ కనిపిస్తుంది. నిజంగా దాన్ని చూడగానే ఖచ్చితంగా ఒక ధైర్యం వస్తుంది. 3 రంగుల లైటింగ్ కనిపించగానే ఎంతో ధైర్యం వస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ ఇప్పటికే క్లోజ్ చేసేసారు. సో ఈ విధంగా అంటే ఎక్కడికక్కడ పరిస్థితులు మాత్రం మారిపోతున్నటువంటిది కనిపిస్తుంది. ముందుకెళ్ళినా కొద్దీ ఇక్కడ ఏ విధంగానైతే ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఓవరాల్గా ఉన్నటువంటి పరిణామాలు కావచ్చు, మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ప్రజలు ఇక్కడ నుంచి ఎలా బయటపడతారు ఏంటి అనేది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒకసారిగా దాడులు జరిగినప్పుడు బంకర్లలో ఉంటే కూడా ఎంతవరకు సేఫ్ ఉంటారు, నిజంగా లాంచింగ్ గనక వాళ్ళు రాకెట్ లాంచర్లు ట్రయల్ చేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి అనే దాని మీద కూడా జనం టెన్షన్ పడుతున్నారు. ఒకసారి थोड़ा ए बोर्ड देख के जाना भैया, एक बार ये दिखाओ. రాజు, మీరు వెళ్తున్నటువంటి ఆ రోడ్ లో ఎక్కడైనా కూడా మిలిటరీ మూవ్మెంట్ కానీ లేదంటే చెక్ పోస్టులు కానీ అలాంటివి ఏమీ కనిపించట్లేదు. ఎస్, చెక్ పోస్టులు మిలిటరీ మూవ్మెంట్ మొత్తం కూడా ఇప్పుడు మనకు ఎడం వైపు కుడివైపు రోడ్డుకి ఇరువైపులా మిలిటరీ ఎక్కడికక్కడ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనం కొద్దిసేపటి క్రితమే చూసాము, యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు వాళ్ళ ఆర్మీ ఆయుధాలతో సిద్ధంగా కనిపించింది. అయితే మనకున్నటువంటి కొన్ని గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. ఆర్మీ ఎక్కడెక్కడ ఉంది ఏంటి అనేది మనము చూపించడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళ మూమెంట్స్ తెలుసుకొని పాక్ మరికొన్ని కుట్రలకు పాల్పడే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా మనము భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను బాధ్యతాయుతంగా మన మీడియా ద్వారా మనం ఫాలో అవుతున్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులను, పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యలను మనము చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే మనము ఇటువంటి సాహసం చేస్తూ ముందుకెళ్తున్నాము. అయితే ఎక్కడ కూడా ఆర్మీని చూపించేందుకు అవకాశం లేదు. వాళ్ళందరూ కూడా ఏ విధంగానైతే చీకట్లో కలిసిపోయారు, ఎటువంటి పరిస్థితినైనా సరే తాము ఎదుర్కొంటామంటూ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దానికి అనుగుణంగానే మనం స్పష్టంగా చూస్తున్నాము. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఎలా ఉన్నాయి ఏంటి అనేది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. దేవి, రాజు, ఎల్ఓసి దగ్గర చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా మీరు పూంచ్ నుంచి మొదలు పెడితే 1 వీక్ గా మీరు విజిట్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులన్నీ కూడా గమనిస్తున్నారు. ఎప్పుడూ కూడా ఎల్ఓసి దగ్గర చాలా హై టెన్షన్ వాతావరణం ఉంటుంది, ఉద్రిక్త పరిస్థితి ఉంటుంది. అక్కడ ప్రజల జీవన స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి? నిజంగా అంటే ఎప్పుడైతే ఈ పహల్గాం ఉగ్రవాద ఘటన జరిగేంత వరకు కూడా ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు, హ్యాపీగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. మనం చూస్తుంటాము ఎప్పుడు అటార్నీ వాఘా బార్డర్ వద్ద ఒకరికొకరు పాకిస్తాన్ ఆర్మీ, భారత ఆర్మీ తమ పౌరుషాన్ని ఏ విధంగానైతే చూపెట్టేందుకు అక్కడ వాళ్ళ కవాతు ఉంటుందో, ప్రతిరోజు సాయంత్రం దాన్ని వీక్షించేందుకు పాకిస్తాన్ ప్రజలు, భారత ప్రజలు వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి చూస్తున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తుంటాము. సో ఆ పరిస్థితుల్లో కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది. ఇప్పటి వరకు ఎవరైతే నమ్మకంగా మాకు ఏం కాదు, మాపై దాడులు జరగవు, 2 దేశాల మధ్య యుద్ధం లాంటి పరిస్థితి కూడా ఉండదని చెప్పి ప్రతి ఒక్కరూ భావించారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. వాస్తవానికి ఈ మన భారతదేశాన్ని పాకిస్తాన్ను వేరు చేసే ఈ సరిహద్దు ఏదైతే ఉందో దీన్ని మొత్తం కూడా మనము అంతర్జాతీయ సరిహద్దుగా పిలుస్తాము. దీన్నే నియంత్రణ రేఖ అని కూడా అంటాము. సో ఈ నియంత్రణ రేఖకు దగ్గరగా ఉన్నటువంటి గ్రామాల్లోనే ఇప్పుడు గందరగోళం మొదలైంది, టెన్షన్ మొదలైందని చెప్పుకోవచ్చు. సో దానికి అనుగుణంగానే ఏ విధంగానైతే ప్రాంతాన్ని, కాశ్మీర్లో ఉన్నటువంటి కొంత ప్రాంతాన్ని
ఇదొక సాహసోపేతమైనటువంటి కవరేజ్. భారత్ పాక్ సరిహద్దులో ఎన్టీవీ సాహసోపేతమైన కవరేజ్ ను ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాము. ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగుతున్న ఎన్టీవీ ప్రతినిధి ప్రయాణాన్ని మనం చూస్తున్నాము. ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్, ఓ రకంగా చెప్పాలంటే ఇది చాలా హైపర్ సెన్సిటివ్ జోన్. ఈ జోన్ లో క్షణక్షణం చాలా ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఎన్టీవీ కవరేజ్ మనం చూస్తున్నాము. సరిహద్దు ఉద్రిక్తతలను క్షణక్షణం మినిట్ టు మినిట్ లైవ్ కవరేజ్ అందిస్తోంది ఎన్టీవీ. సాహసోపేత కవరేజ్ ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం.